స్మైలీ, రాధిక, హరిగాడు, జీవన్ అందరు పడుకుర్రు. లేవనంటావా నన్ను లేపమంటావా? చెప్తానా కొడుక అదే ఎయిరా ఎర్రిపుగాడువా పడుకున్నప్పుడు ఇట్లా చేస్తానా నేను? నేను 9కి లేచిన బ్రో, కాకపోతే లేపలేవెందుకురా? అరే నేను ఎవరు రా బాయ్, నేను వండుకొనే ఉంటా. సరే చూద్దాంలే కానీ నువ్వు లేచినప్పుడు నాకన్నా ముందు ఇక్కడ నుంచి బిహేవ్ చేయకు. నీకు ఫోన్ వచ్చినా నువ్వు లేచినావు. నా ఫోన్ ఎడ వచ్చింది? నువ్వు ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయి. ఇట్లుంటది గాయస్ ఇలాతోని రోజు పొద్దున నాకు. నైట్ బీర్లు తాగకుండా కూర్చున్నది ఈడ. అవును, నువ్వు మరి తాగలేవా? నేను తాగినా, నేను లేచినా కదా. నేను కూడా తాగుతా, నా ఇష్టం. పెట్టేసేయాలా పడుకున్నాక? ప్లీజ్ కన్నా అర్థం చేసుకోకన్నా, ఎందుకు కన్నా ఇట్లా చేస్తావు? అగోరి వస్తుందంట. కలవా నువ్వు పోయి? లేపుతా బరాబర్. ఒక్కో గంట పండుకుంటా కానీ ఎందుకు నిన్ను చేస్తున్నావు? పండుకుంటారా? కంఫర్ట్ వేసి దేనికి బట్టల కదా. అమ్మాయిలు ఎవరు డెటాల్ అన్నా కొనుకొచ్చుకో పక్క షాప్ పోయి. హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజ్ అని. ఎందుకంటే ఇంత మెల్ల చెప్తున్నా అంటే అందరూ పడుకోరు. 11 అవుతుంది. నేను నైట్ 6కి పడుకొని ఇప్పుడు లేచిన. ఆల్రెడీ వాళ్ళు నైట్ 10కి పడుకొని 11కి పడుకొని ఇంకా లేవలేరు. ఎర్లీ మార్నింగ్ 6కి పడుకున్నా, ఇంక లేచిపోయినా నేను, ఇంకా లేవలేరు వాళ్ళు. సో వాళ్ళని చూపిస్తా చూడండి ఎట్లా పడుకున్నారో. లైట్ వేస్తే వెయ్యచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే వాళ్ళు లేస్తారు కాబట్టి. చూడండి చూపిస్తా నేను. స్మైలీ, రాధిక, హరిగాడు, జీవన్ అందరు పడుకుర్రు. లేవనంటావా నన్ను లేపమంటావా? కూల్ వాటర్ చెప్తానా కొడుక అదే ఎయిరా ఎర్రిపుగాడువా పడుకున్నప్పుడు ఇట్లా చేస్తానా నేను? లేవు నా లేస్తున్నాను. లే. బయటకు పోవాలని లేచినావా ఇప్పుడు? లేస్తావా నువ్వు? నిన్ననే చెప్పిన వీళ్ళందరికి. అవును, ట్యూస్డే నుంచి అని చెప్పిన. నేను ట్యూస్డే నుంచి నేను చెప్పలే, నేను చెప్పాలి మీరు. నేను 9కి లేచిన బ్రో, కాకపోతే లేపలేవెందుకురా? నేను లేపితే నువ్వు అడుకొని నేను లేస్తా అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో. తప్పు మొత్తం సాయనదే. 9కి లేవకుండా 11కి లేచి మమ్మల్ని లేపుతుండు నీళ్ళు పోసి. లే బట్టలు తీరి, అవన్నీ తీరి, దుప్పట్లు తీరి, మడత పెట్టుర్రి. సరే చూద్దాంలే కానీ నువ్వు లేచినప్పుడు నాకన్నా ముందు ఇక్కడ నుంచి. బిహేవ్ చేయకు. నీకు ఫోన్ వచ్చినా నువ్వు లేచినావు. నా ఫోన్ ఎడ వచ్చింది? నువ్వు ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయి. పంచాయతీలు చేస్తాను మళ్ళా పోస్తా. సీరియస్ గా చెప్తున్నా నేను నీకు. సీరియస్ గా పోస్తా నేను, మళ్ళా చెప్తున్నా సీరియస్ గా పోస్తా. సక్కాలే
11 అవుతుంది. రేపటి నుంచి భయం ఉండాలి ఇక. లేవు ఫస్ట్ నీకు ఫోన్ చెప్పులు ఆర్డర్ వచ్చిందని చెప్పి లేచి తమాషాలు దెంగొద్దు. నేను చెప్పులు ఆర్డర్ రాకముందే లేచినా అమ్మ. నేను చెప్పులు ఆర్డర్ రాకముందే లేచినా. నేనే లేచిన. రోహిత్ అని ఇప్పుడు లేడు సరేనా. రోహిత్ అన్న పక్కకు లేడని లేచిందంట. రోహిత్ అన్న ఇప్పుడు లేడు. నేను రోహిత్ అన్నకు ఆల్రెడీ చెప్పిన డార్లింగ్ నాకు 6 దాకా నిద్ర రాలేదు, 6 వండుకున్నా అని. ఈమె చెప్తుంది వచ్చి. ఇట్లుంటది గాయస్ ఇళ్ళతోని రోజు పొద్దున నాకు. గైస్ నైట్ అంతా మేము కడుపు నోయదు, పొద్దున మాత్రం కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తాయి. నైట్ బీర్లు తాగకుండా కూర్చున్నది ఈడ. నేను తాగినా, నేను లేచినా కదా. మీ కిచెన్ చూపిస్తా. కిచెన్ వాళ్ళు ఇంట్లో ఇట్లా ఉంటుందా చెప్పుర్రి. ఇగో 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 ఇది కిచెన్. ఇట్లా పెడతారు వీళ్ళు. ఇగో ఈమె, ఇగో ఈమె, ఈమె ఆమెనైతే ఏం పని చేయదు ఇంట్లో. తింటది పంటది డార్లింగ్. ఏం చేస్తావు అమ్మాయిలో కదా డార్లింగ్. మొత్తం చేస్తున్నా వాళ్ళు వచ్చి. నేనే చేస్తున్నా మరి. తింటది పంటది. ఒక నిమిషం మీకు చూపిస్తావు. హోమ్ టూర్ ఏం లేవు. ఇగో కచ్చరా. అట్లుంటది. లేవు లేవు కన్నాలే. చాలా సీరియస్ అయిపోతావు సార్. సీరియస్ అవుతావు ఎందుకు కావు నీకు? ఎందుకంటే నీకు నిద్ర వస్తుంది కాబట్టి. ఎందుకు లేవు లేవు లేవు. కడుపు నొప్పి అవన్నీ ఫేక్ నొప్పులు లేవు. దొంగన కొడుకులకు అర్థం అయితే మంచిగా అర్థం చేసుకుంటారు. అవును దొంగన కొడుకులే. లేవు లేవు లేవు. అరే నేను ఎవరు రా బాయ్, నేను వండుకొనే ఉంటా. నేను నిజంగా చెప్తున్నా. నువ్వు నీళ్ళు పోసినావు అనుకో, నేను చాలా గలీజ్గా మాట్లాడేస్తా. ఫిక్స్ గలీజ్గా మాట్లాడేస్తే గలీజ్గా కొట్టేస్తే చంపలం మీకు వెళ్ళి. లే 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 లేవు 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 కన్నా. వీళ్ళు వండుకున్నప్పుడు అయితే లైట్లు ఆన్ చేయొద్దు, ఏం ఆన్ చేయొద్దు. ఈరోజు పెద్ద ఏదో వచ్చిండు ఎరిపిక్సులు గాడి లెక్క. చెప్పినా నేను ఆల్రెడీ సోమవారం నుంచి. ప్లీజ్ రా, నువ్వు రాకొచ్చేపు నా కళ్ళం కూడా కనిపించకపోతే దింగి అది తెప్పిస్తే వాటర్ తీరా. నేను నిజంగా చెప్తున్నా, నా మీద ఎవడైనా నీళ్ళు తీసుకొచ్చి పోసిండు అనుకో అది నా చేతిలో అయిపోయినట్టు. నేనే వాటర్ నేనే వస్తా. వేరేంది ముఖం బికం అన్ని వలగొట్టేస్తా ఓవర్ యాక్షన్ చేసేవంట. అర్థమవుతుందా? అరే ప్లీజ్ రా, పోదా బాబు పో. ఏదో ప్రయత్నం చేసినావు అయిపోయింది. ఫేకి పెట్టేస్తా మూతికి పెట్టేసేయాల పడుకున్నాక. ప్లీజ్ కన్నా అర్థం చేసుకోకన్నా. ఎందుకు కన్నా ఇట్లా చేస్తావు? లే ఏంది లే తీయవిది. టైం ఎంత అనుకుంటారు? లేదు మాస్టర్ కనాలే. మనం ఫోటోషూట్ చేద్దామన్నాం ఇవాళ. లేవా? రావా? నేను పోతున్నా. దెంగేయాలా? అంతేనా? ఫిక్సా? ప్లీజ్ రా, ఉర్లియాకరా. లే మరి. నలుగురి మధ్యన నాయన ఆనందం నవ్వుతూ ఉన్నాడు కుమారస్వామి. అఘోర వస్తుందంట. హలో అఘోరి వస్తుందంట. కలవా నువ్వు?
చుట్టాలంట కాగోరి మీ చుట్టాలా కానీ ఎందుకన్నా నీ ముక్కు ఒకటి పెద్ద పడుతుంది నువ్వురా నన్ను వదిలేయకురా నాతో అయితలేదురా ఎందుకు రైట్ చేస్తున్నావు పోరా నా దగ్గర నుంచి ఫస్ట్ లేవు నానా అరే లేసా పోగదా ఎప్పుడు ఇంకా అరే నువ్వు లేవురా ఫస్ట్ నువ్వెప్పుడు ఇంకెప్పుడు లేస్తావు నువ్వు ఎప్పుడు లేస్తావు కన్నా అరే పీకి ఈ రోజు చెప్పులు ఆర్డర్ వచ్చిందని చెప్పి లేచి చెప్పులు ఆర్డర్ ఎప్పుడు వచ్చినాయి 10 వచ్చినాయి నేను లేచింది ఎప్పుడు 11 నువ్వు పోయి తిరిగేసి వచ్చి ఓ పెద్ద బిల్డప్ చేయకు నేను ఎటు తిరిగి రాలి అసలు నేను ఇంట్లోకించే బయటకోలేనే సరేరా బాబు పోను సో గైస్ చూసిరు కదా పోతుందంట ఈమె నిద్ర లేపితే నేను పోతా నాకు టికెట్ బుక్ చేయంటుంది ట్యూస్డే అరే ప్లీజ్ రా నేను ఏదో రోజు లేవనట్టు బిహేవ్ చేయకు అర్థమైందా అమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా నా పనులు నేను చేసుకుంటా రోజు లేచి రూల్స్ ఈజ్ ద రూల్స్ నీ రూల్స్ నేను పాటించను అంటే నడదు మూతి ముక్కు అన్ని వలిగిపోతాయి ట్యూస్డే నుంచి నువ్వు అన్ని అంటే సరే అని చెప్పినాం నీకు ట్యూస్డే నుంచి అని చెప్పలేను నేను మండే నుంచి అని చెప్పిన రేపు మార్నింగ్ మార్నింగ్ అంటే ఇవ్వాలనే కదా చెప్పు కావాలంటే నువ్వు మధ్యాహ్నం పడుకోలేవు వండుకోనరా అన్ని వేసి షూట్స్ కొట్టేసి తర్వాత వండుకో నేను సాయంత్రం దోమాలి బాసాలు సాయంత్రం లేచి దోముకుంటా అట్లుండదులే ఏం చేయను అవ్వేముండవు లేవ్వాలంటే లేవ్వాలి అంతే ఫిక్స్లే ఇట్లా చూసినావా 11 లేస్తే 12 అన్నం పెడతారు 1 వరకు తినొచ్చు లేకపోతే 4 అన్నం పెడతారు తింటాను ఆయిల్ చూడు అవన్నీ ఏంది ఎడబెట్టిర్రు లేపుతా బరాబర్ కచ్చరా కూడా వాడేసి ఫ్రెష్ అట్లుంటది మరి మీతోని కూర అంటారా జల్దీ 1 వరకు ఇవ్వాలి నాకు ఫుడ్ ఉండాలి బయట తినమంటే తింటే నాకు ప్రాబ్లం లేదు ఒక్కొక్క గంట వండుకుంటా కానీ ఎందుకు నిన్ను చేస్తున్నావు పండుకుంటారా నువ్వు నన్ను తిట్టావు అనుకుంటారు కానీ అయ్యో బకెట్లు ఎత్తలేదు దానికి ఇప్పుడు ఏమేసి కడగాలి బ్రో పినాయిల్ కొనుకొచ్చుకున్నారు కదా మీరు పోయారు కదా నేను పోయినా ఏమన్నా డిమార్ట్కి ఎందుకు డిమార్ట్ ఒకటే పోవాలని రూల్ లేదు వస్తున్నాయి మార్కెట్ ఇక్కడ నువ్వు సిటీ దానివి కదా మొత్తం అట్లుంటది మన సోని గైస్ కంఫర్ట్ వేస్తారు ఎవరన్నా కంఫర్ట్ వేసి దేనికి బట్టల కదా అమ్మాయిలు ఏడు డెటాల్ అన్నా కొనుకొచ్చుకో పక్క షాప్ పోయి సో గైస్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజ్ అనా అట్లుంటది మన తోని ఏ మోటీ కాయ కొరచు